నిజమైన ప్రశ్న. ఒక చిన్న కథ. తిరువణ్ణామలై ప్రాంతం పాదాల వద్ద ఉన్న ఆశ్రమం. తెల్లవారుజామున వనంలోని పక్షులు మెల్లగా కిలకలమంటున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఒక యువకుడు ఆశ్రమంలోకి వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన, మనసులో ప్రశ్నల తుఫాను. అతను నేరుగా మహర్షి కూర్చున్న చోటికి వెళ్ళి నమస్కరించాడు. భగవాన్ అని మెల్లగా పిలిచాడు. నా మనసు ఎప్పుడూ ఆందోళనతో నిండిపోయి ఉంటుంది. ధ్యానం చేయాలంటే ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నాను. దయచేసి నాకు మార్గం చూపండి. రమణ మహర్షి నిశ్శబ్దంగా అతని వైపు చూశారు. ఆ చూపులో ఒక అపారమైన శాంతి ఉంది. కొన్ని క్షణాల తర్వాత మృదువుగా అన్నారు. మనస్సు ఎవరిది? యువకుడు ఆశ్చర్యపోయాడు. ఎవరిది అంటే అది నాదే కదా భగవాన్! మహర్షి చిరునవ్వు చిందించాడు. అయితే ఆ నేను ఎవరు? ఆలోచనల కన్నా ముందుగా ఉన్న ఆ నేనుని కనుగొనడానికి ప్రయత్నించు. యువకుడు కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. మహర్షి కళ్ళల్లో చూస్తూ ఉండగా అతని మనసులో ఒక కొత్త ప్రశాంతత మొదలైంది. ప్రశ్నలు అన్నీ కరిగిపోయాయి. అతనికి తెలిసింది నిజమైన సమాధానం మాటల్లో కాదు, మనలోని నిశ్శబ్దంలో, మౌనంలో దాగి ఉంది అని. ఆ రోజు నుండి యువకుడు ప్రతిరోజూ ఆలోచనలతో పోరాడటం మానేశాడు. కేవలం ఒక్క ప్రశ్న మాత్రమే తనలో ప్రతిధ్వనించింది. నేను ఎవరు? ఆ ప్రశ్నతోనే అతని జీవితమంతా మారిపోయింది. రమణ మహర్షి సందేశం: మోక్షం అనేది బయట వెతికే విషయం కాదు. మనలోని నేను ఎవరు అనే ప్రశ్నే ఆ తలంపును తెరుస్తుంది. ఓం నమః శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.